CMR ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. శిథిలాల కింద మరొక 15 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. దీంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. ప్రస్తుతం మనం పాషమైలారంలో అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ స్థలి వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ పైనుంచి మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అంతా కూడా పేలుడు దాటికి, రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పరిశ్రమ పైన ఉన్నటువంటి రేకుల షెడ్ అంతా కూడా పూర్తిగా నేలమట్టమైంది. అంటే ఏ స్థాయిలో రియాక్టర్ పేలింది అనేది మనం ఆ విజువల్స్ చూస్తేనే, ఆ ఘటన చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఘటన స్థలి వద్ద ఉదయం 6 గంటలకు షిఫ్ట్కి వచ్చినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఉదయం షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. పనిచేసేటువంటి సమయంలో కింద ఒక 50 మంది, పైన ఒక 50 మంది అయితే పనిచేస్తున్నట్టయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వారు డ్యూటీకి వచ్చిన గంటన్నర తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మనం ఇంతకుముందే మనతోటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరిగింది. ఆ ఘటన జరగగానే దాదాపు 20-30 మీటర్ల వరకు కూడా కార్మికులంతా కూడా ఎగిరిపడ్డట్టయితే తెలుస్తుంది. దీంతో చాలా మందికి కార్మికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది అనేది మాత్రం మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ పేలుడు దాటికి ఒక రేకుల షెడ్డే పేలిపోయిందంటే, కూలిపోయిందంటే మాత్రం ఆ పేలుడు ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది మాత్రం మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదంతా కూడా పటాన్చేరులో పాషమైలారం అనేది పెద్ద పారిశ్రామిక వాడ, దీన్ని ఇండస్ట్రియల్ పార్క్గా కూడా చెప్తూ ఉంటారు. మనం వారంతా కూడా కార్మికులు, తోటి కార్మికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వారంతా కూడా అసలు కార్మికుల జాడ కోసం, కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఘటన జరిగిన వెంటనే ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం మంటలైతే మాత్రం అదుపులోకి రావట్లేదు. రియాక్టర్ పేలడం, రియాక్టర్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. కెమికల్ పదార్థం ఎక్కువగా ఉండడంతో మాత్రం నీళ్లు చల్లినా కూడా తిరిగి నీళ్లు చల్లిన ఒక 5-6 సెకండ్ల వరకే మంట తక్కువ అవ్వడం, ఆ తర్వాత తిరిగి అదే స్థాయిలో మంటలు చెలరేగుతుండడంతో మాత్రం అసలు ఇది ఫైర్ సిబ్బందికి కూడా అతి కష్టంగా ఈ మంటలను అదుపులోకి తేవడం మాత్రం కష్టంగా మారిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ మంటలు తగ్గినా కూడా పొగ కూడా దట్టంగా అలుముకుంది. ఆ ఘాటైన వాసన కావచ్చు, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ పదార్థాలతో ఉన్నటువంటి ఘాటైన వాసన కూడా వస్తుండడంతో మాత్రం చాలామంది కూడా చుట్టుపక్కల పనిచేసేటువంటి కార్మికులు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం టాప్ యాంగిల్ నుంచి విజువల్స్ చూస్తే కనుక ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందనేది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతా కూడా ప్రస్తుతానికైతే దాదాపు 10 ఇంజన్లతో, ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నప్పటికీ మాత్రం మంటలు కూడా అసలు దాదాపు 3 గంటల నుంచి మంటలు ఆర్పుతున్నారు. 3 గంటల నుంచి కూడా మంటలు అదుపులోకి రావట్లేదు. ఇంకా శ్రమిస్తే దాదాపు ఇంకో 2-3 గంటల పాటు శ్రమిస్తేనే ఈ మంటలు మాత్రం అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పేలుడు దాటికి, ఈ మంటల దాటికి మొత్తంగా కూడా చెట్లని కూడా నల్లగా అయిపోయిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. చెట్టు ఆకులంతా కూడా పక్కన ఉన్నటువంటి చెట్టు కావచ్చు, ఆ నల్లగా అయినటువంటి చెట్టును కూడా మనం చూసుకోవచ్చు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న దానికి మాత్రం ఈ మనం కనిపిస్తున్నటువంటి విజువల్సే మనం సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఫైర్ ఇంజన్లలో నీరు అయిపోతే మాత్రం వెంటనే నీళ్లు నింపుకోవడానికి వాటర్ ట్యాంకర్లను కూడా అధికారులు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటన మాత్రం ఆ ప్రమాద స్థాయి తీవ్రతను అయితే పెంచుతుంది. చాలా వరకు కూడా దాదాపు 10ల సంఖ్యలో ఉన్నటువంటి గాయపడ్డటువంటి కార్మికులను పటాన్చేరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, గవర్నమెంట్ ఆసుపత్రులు కావచ్చు, ఈ 2 ఆసుపత్రుల్లో మాత్రం ఈ సిగాచి పరిశ్రమ కార్మికులే నిండిపోయారు. వారందరికీ కూడా అక్కడ చికిత్సను కూడా అందిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడం, పేలుడు దాటికి కార్మికులు దూరంగా ఎగిరిపడడంతో మాత్రం భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు మాత్రం మనకు సమాచారం అందుతుంది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.